హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి గుండెలో పగిలేలా ఏడుస్తూ కోమాలో హాస్పిటల్కి వస్తుంది. చూసావా నాన్న, నా పరిస్థితి ఎలా ఉందో? కేవలం నీ కూతురు అన్న ఒకే ఒక్క కారణం చేత ఆయన నన్ను వద్దని చెప్పారు నాన్న. ఆయన నన్ను వద్దని తేల్చి చెప్పేశారు నాన్న. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చెప్పనా నాన్న? నాకు అసలు ప్రాణాలతో ఉండాలని అనిపించట్లేదు. నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది నాన్న. అమ్మ తన ప్రాణాలను కోల్పోతూ నన్ను మంటల్లో నుండి బయటికి విసిరిపడేసింది. ఆయనేమో తన 2 చేతులతో కూడా నన్ను కాపాడి ప్రాణం పోశారు నాన్న. అటువంటి ఆయన మీరు. నాకు ఇద్దరు 2 కళ్ళతో సమానం. మీరు కావాలా ఆయన కావాలా తెలుసుకోలేక నేను అప్పుడు ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నాను. రా మా ఇంటికి వెళ్ళమని చెప్పినా కూడా నేను వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు ఆయనకు కావాలి అని నేను కోరుకుంటూ అడిగితే వద్దు అని నన్ను పంపించేశారు నాన్న. నీ కూతురు నన్ను ఒక్కగానొక్క కారణం చేత ఆయన నన్ను వద్దనుకుంటున్నారు. నా పైన ఆయనకి చాలా ప్రేమ ఉంది. ఆయన కూడా నా శత్రువు కూతురు నాకు శత్రువే అంటూ నన్ను కూడా శత్రువుగానే చూస్తున్నారు నాన్న. ఇప్పుడు నేనేం చెయ్యాలి నాన్న అని భూమి శరచంద్ర పక్కన కూర్చొని ఆయన చేతులు పట్టుకొని కుప్పకూలిపోయి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకోవైపు గగన్ కూడా భూమిని వద్దని చెప్పి భూమిని దూరం చేసుకుంటున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. మరి భూమి పైన ఉన్న గగన్ కోపాన్ని శారదని తగ్గిస్తుందా, లేకుంటే భూమినే తగ్గించుకుంటుందా, లేకుంటే తాను కాపాడిన సిరిమవ్వ అని తెలుసుకొని గగన్ మళ్ళీ భూమి పైన ప్రేమ చూపిస్తాడా అంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.